నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ కెనడాలో రెచ్చిపోయిన ఖలిస్తానీలు కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు భారతీయుల్లో ఆందోళన కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు కాల్పులతో బీభత్సం సృష్టించారు ఈ ఘటనతో కెనడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ముఖ్యంగా అక్కడున్న భారతీయ సమాజం తీవ్ర భయాందోళనకు గురవుతోంది ఖలిస్తానీ తీవ్రవాదులు తమ అరాచకాలను తీవ్రతరం చేశారు తాజాగా బాలీవుడ్ కమెడియన్ నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్ పై కాల్పులు జరిపారు అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు కానీ స్థానికంగా ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది ఖలిస్తానీలు భారత్లో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు కెనడాను అడ్డుగా మార్చుకొని కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం భారీ ఎత్తున నిధులు సేకరించడంతో పాటు ప్రణాళికలు రచిస్తున్నారు ఇప్పటికీ పలు దేవాలయాలపై మందిరాలపై దాడులకు సైతం తెగబడ్డాయి ఈ తీవ్రవాద మూకలు ఈ విషయాన్ని రీసెంట్గా కెనడాలోని అత్యున్నత నిఘా సంస్థ కెనడియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకటించింది తమ దేశం నుంచే ఖలిస్తానీ ఉగ్రవాదులు కుటిల పన్నాగాలు పన్నుతున్నారని చెప్పింది ఈ విషయాన్ని మరవక ముందే మరోసారి ఖలిస్తానీ తీవ్రవాదులు కాల్పులకు తెగబడటం గమనార్హం ఇక కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో క్యాప్స్ కేఫ్ పేరుతో కపిల్ శర్మ కొత్త వ్యాపారం ప్రారంభించారు కపిల్ శర్మ తన సతీమణి గిన్నీ చత్రాతో కలిసి ఈ నెలలోనే సాఫ్ట్ లాంచ్ చేశారు రెస్టారెంట్ రంగంలో కపిల్ శర్మ మొదటి వ్యాపార ప్రయత్నం ఇది ఈ రెస్టారెంట్ కేఫ్ నిర్వహణ బాధ్యతలను కపిల్ శర్మ భార్య స్వయంగా చూస్తుండగా కెనడాలో ఉన్న భారతీయులను ఆకట్టుకునే విధంగా ఈ కేఫ్ ఉండటం విశేషం అయితే అర్ధరాత్రి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు కేఫ్ పై కాల్పులకు తెగబడ్డారు మొత్తం 9 రౌండ్లు బుల్లెట్లు కేఫ్లోకి దూసుకొచ్చాయి అయితే ఆ టైంలో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే కేఫ్తో పాటు పక్కన ఉన్న ఇతర నివాస భవనాలకు కూడా బుల్లెట్లు తగిలాయని తెలుస్తోంది సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు రికార్డ్ కాగా ప్రస్తుతం ఈ కాల్పులకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది కాల్పుల అనంతరం ఈ దాడికి బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించుకున్నారు ఇక ఈ హర్జిత్ సింగ్ లడ్డీ భారత్ జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నాడు కాగా కపిల్ శర్మ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఈ కాల్పులు జరిపినట్లుగా లడ్డీ ప్రకటించుకున్నారు కానీ కపిల్ ఏం వ్యాఖ్యలు చేశారో మాత్రం చెప్పలేదు మరోవైపు కాల్పుల ఘటనపై సరే పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు అయితే ఈ కాల్పులకు ముందు కపిల్ శర్మకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా బెదిరింపులు వచ్చాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు